వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ రేడియం టేప్. రేడియం టేప్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కదా డెకరేషన్స్ చేసేటప్పుడు కానీ, వెహికల్స్కి అంటే సైకిల్స్ కానీ, కార్స్ కానీ, లేదంటే బైక్స్ కానీ, మనకి వీల్స్కి ఒక నైట్ టైమ్ ఆ లైటింగ్ అనేది మనకి వస్తుంది కదా, అలా యూజ్ చేసే అలాంటి టేపే నేను ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇదైతే నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి $419. సో ఇది ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఏంటి దీనికి ఎందుకు అంత రేట్ అనేది మనం ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. పర్వాలేదు, ఇది బిగ్ సైజ్ టేపే. నేను చాలా చిన్నది ఇస్తారనుకున్నాను. మనకి ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంది సేమ్. సో ఈ విధంగా ఉందన్నమాట. 6 మీటర్ 2 FT టేప్ మాట ఇది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం లోపల. సో ఇది ఏంటంటే మనకి బిల్ మాట. సో ఈ విధంగా ఉంటుంది టేప్. మనం నైట్ లైట్ ఆఫ్ చేస్తేనే తెలుస్తుంది దీని లుక్, దీని స్పార్కిల్ అదంతా. సో ఇది ఏంటంటే మనం ఒక్కసారి ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే యూజింగ్ అదంతా నార్మల్ టేప్స్ లాగే యూజ్ చేస్తారు, బట్ ఈ లైటింగ్ ఆ లుక్ అంతా అప్పుడు చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ టేప్స్కి అయితే డైరెక్ట్ ఉంటుందన్నమాట స్టిక్ చేయడానికి. ఇక్కడ జస్ట్ ఇక్కడ వైట్ పేపర్ లాంటిది ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ అంటే మనకి వెంటనే అంటించకుండా ఇక్కడ వైట్ పేపర్ తీయగానే ఇది ఓపెన్ అవుతుందన్నమాట. డైరెక్ట్ గమ్ ఉంటుంది ఇక్కడ. మనం ఈ వైట్ పేపర్ అనేది ఇచ్చారన్నమాట దీన్ని సెపరేట్గా. సో ఈ టేప్ ఎలా ఉంటుంది నైట్ మోడ్లో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇది ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ మాట. ఒకవేళ వాటర్ తగిలినా అది రాదు, ఊడిపోకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా నైట్ టైమ్స్లోని అంటే లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఏది చీకటిగా ఉంటుంది కదా రూమ్ అంతా, అలాంటి టైంలో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి స్విచ్ బోర్డ్స్ దగ్గర కానీ స్టిక్ చేసుకుంటే, ఇలాంటిది అంటించుకుంటే రేడియం టేప్ మనకి ఆ లైటింగ్ వల్ల మనకి స్విచ్ ఎక్కడ ఉందో అని తెలుస్తుంది, వెతుక్కొని అవసరం లేదు. సో అలా కూడా ఇది యూజ్ అవుతుంది మనకి డెకరేటివ్ ఐటమ్ కింద. అన్ని విధాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఏంటి ఎలా ఉంటుంది నైట్ మోడ్లో అది కూడా మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇదంతా అంటే దీని ఒకసారి స్టిక్ చేసి చూపిస్తాను అన్నమాట మీకు. ఈ టేప్ అసలు రేడియం టేప్ అంటే రేడియం టేప్ నైట్ లైట్స్ ఆఫ్ అన్నీ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది కదా. సో అది కూడా టెస్ట్ చేశాను కదా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కెమెరాలో అయితే బాగా క్యాప్చర్ చేసుకోవట్లేదు అనమాట.
ఇది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ విధంగానే మన లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి కనిపిస్తుంది అనమాట ఈ లైట్, ఈ స్పార్కిల్ అనేది. దీనికి ఈ రేడియం కలర్ అనేది మనకి లైట్ ఆఫ్ చేసాకే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో వెంటనే అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.